ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమేల, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అర్షమూలలు. దీన్నే పైల్స్ అంటాము, హెమరాయిడ్స్ అంటాము. అయితే ఇది జనరల్గా ఏంటంటే అంత ఈజీగా ఎవరితో చెప్పుకునే వ్యాధి కాదు. అంటే మోకాలు నొప్పులు ఏదనంటే అడుగుతుంటారు, దీనికి ఏం చేయాలి, దానికి ఏం చేయాలి. కానీ పైల్స్ అనేది చాలా మటుకు మొహమాట పడిపోయి అది ముదిరే వరకు ఎవరికి చెప్పుకోరు. కానీ ముందుగా ఏంటంటే మీరు గుర్తించాల్సింది, అది ఎంత సివియర్ అవ్వకముందు ఒక ఆయుర్వేద వైద్యుని కలిసి ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పగలిగితే ఎంత ఈజీగా మనం అంత ఈజీగా ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. అయితే అసలు ఏంటి పైల్స్, ఎవరికి వస్తుంది, ఎలా గుర్తించడం, దాని చికిత్స ఏంటి అనేది తెలుసుకుందాం. పైల్స్ అనేది మీరు చూసుకుంటే యానల్ రీజన్లో ప్రొట్రూడ్ అయ్యి, అంటే చిన్నగా బుడిపల్లాగా బయటికి ఉంటుంది. అది ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. కొన్నిసార్లు కూర్చున్నా కానీ గుచ్చుకోవడము, నొప్పిగా ఉండటము, మోషన్ వెళ్తున్నప్పుడు చాలా హార్డ్గా రావటం, అంటే పెయిన్ఫుల్గా ఉండడం చూస్తుంటాం. మనం చూడ్డానికి కూడా చిన్న గింజ సైజులో ఉంటాయి, ఒకటి నుంచి చాలా ఎక్కువ కూడా ఉంటాయి. ఇవి బయటికి చూడగానే కనబడతాయి. అలా కాకుండా ఇవి రెండు రకాలు. ఒకటి బయటికి కనబడే దాన్ని ఎక్స్టర్నల్ అంటాము, ఇంటర్నల్ లోపలకు కూడా కొన్ని ఇలానే పైల్ మాస్, ఇంటెస్టైన్స్ లోపల వాపులాగా ఉంటుంది. అలానే ఇంకో రెండు రకాలు, అది బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాం. కొన్నిసార్లు మోషన్ ద్వారా, అంటే మోషన్ పాస్ చేస్తున్నప్పుడు హార్డ్ స్టూల్ రాప్చర్ అయ్యి బ్లడ్ లాగా పడుతూ ఉంటుంది, అది బ్లీడింగ్ పైల్స్ అంటాము. కొన్నిసార్లు బ్లీడింగ్ ఉండదు. అలానే ఇది 7 o'clock 9 o'clock పొజిషన్ వైజ్గా కూడా ఇవి పైల్స్ అనేవి ఉంటాయి. బట్ అన్నిటికన్నా ముందు ఏంటంటే మీరు ఇంకోటి గుర్తించాలి. చాలామంది ఏంటంటే యానల్ దగ్గర మోషన్ వెళ్తున్నప్పుడు నొప్పి లాంటిది, డిస్కంఫర్ట్ అనగానే ఇది ఒక అర్షమూలలే అనుకుంటారు. కాదు, ఆ పైల్స్ అనే కాదు. ఎప్పుడైతే డాక్టర్ని మేము అబ్జర్వ్ చేస్తామో కొన్ని సందర్భాల్లో ఇవి 3 రకాలు ఉంటాయి. యానల్ దగ్గరకు వచ్చే డిస్కంఫర్ట్, ఒకటి ఫిస్టులా అంటాము, ఇంకోటి పైల్స్ అంటాము, ఇంకోటి ఫిషర్ అంటాము. అంటే మీరు చూసుకుంటే పైల్స్ అనేది నేను చెప్పినట్టే మోషన్ వెళ్ళినప్పుడు చేతికి తగులుతూ ఉంటాయి, ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయి. ఫిస్టులా అనేది జస్ట్ నొప్పి మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కసారి ఫీవర్ లాంటిది, బాడీ పెయిన్స్, జ్వరము, ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఫిస్టులా ఎలా ఉంటుంది, చిన్న ఓపెనింగ్, చిన్న రంధ్రం లాగా యానల్ రీజన్ నుంచి అది పేగుల వరకు కూడా ఆ రంధ్రం అనేది వెళ్తూ ఉంటుంది. సరైన టైంలో దీన్ని గుర్తించి ట్రీట్మెంట్ చేయకపోతే ఆ రంధ్రం ద్వారా మొత్తం బ్యాక్టీరియా అంతా పాకి ఇంటెస్టైన్స్లో కూడా ఆ బ్యాక్టీరియా ఉండి ఇది కార్సినోమాగా కూడా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా కానీ ఫస్ట్ ఆయుర్వేద డాక్టర్ని కలవగలిగి మీ ఇబ్బంది చెప్పగలిగితే దానికి అక్కడే సొల్యూషన్ మనము ఇవ్వగలుగుతాం. ఏంటి అని తెలుసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అలానే ఫిషర్స్ అంటాం, ఇవి చిట్లటం అంటాము. స్కిన్ చిట్లినప్పుడు ఎలా ఉంటుందో ఆ ఫిషర్ అనేది చిట్లుతుంది. దీనికి కొన్ని ఆయింట్మెంట్స్, అప్లికేషన్స్ డైట్లో చేంజ్ చేస్తే కూడా కంట్రోల్ అవుతుంది. సో మరి ముందుగా మనం ఏంటంటే ఈ మూడిట్లో ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు చికిత్స అనేది చాలా సులువు అవుతుంది, ఈజీగా కూడా అవుతుంది. అంటే కాంప్లికేటెడ్ లేకుండా ఈజీగా తొందరగా అవుతుంది. మరి ఈరోజు మనం తెలుసుకునేది ఈ పైల్స్ గురించి అన్నాం. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది ఎన్ని రకాలు తెలుసుకున్నప్పుడు ఎవరికి వస్తుంది, మెయిన్గా ఎవరైతే మలబద్ధత, అంటే మోర్ దెన్ 48 hours మోషన్ పాస్ చేయకపోవటము, ఆర్ కాన్స్టిపేషన్ అంటాం చూడండి, అలా ఉన్న వాళ్ళలో టైంకి ఫుడ్ తీసుకోరు, అంటే లేట్ నైట్స్ తీసుకోవడము, మార్నింగ్ తీసుకుంటే మధ్యాహ్నం స్కిప్ చేయటము, నైట్ స్కిప్ చేయటము, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో, అలానే ఎక్కువ సేపు ఫుడ్ డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ లైక్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఐటమ్స్, హై ప్రోటీన్స్ అనేవి, ఇవి చాలా ఎక్కువ డైజెషన్కి టైం పడుతుంది. అలాంటి ఫుడ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి. అలానే పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు, వీటిలో ఉప్పు, కారం చాలా ఎక్కువ అయ్యి అవి ఇంటెస్టైన్స్లో ష్రింక్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్, పికిల్స్ కానివ్వండి, అలానే బేక్డ్ ఐటమ్స్, చాట్, ఫాస్ట్ ఫుడ్, లేట్ నైట్స్ ఫుడ్ తీసుకోవడము, ఇవన్నీ కారణాలు. ఫుడ్లో చూసుకుంటే ఇవి కారణాలు. అలానే ఫుడ్లో ఫైబర్ లేకపోవడం, అంటే మన ఫైబర్ ఏం చేస్తుంది, మనం తీసుకున్న ఫుడ్ని సాఫ్ట్ చేసి మోషన్ ద్వారా క్లియర్ చేస్తుంది. మరి మనం తీసుకునే ఫుడ్లో ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ లేకపోతే స్టూల్స్ అనేవి హార్డ్గా అయిపోయి ఇంటెస్టైన్స్, పెద్ద పేగులు కూడా దాంట్లో ఉండే ఈ మ్యూకస్ లాంటిది ఆరిపోవటము, డ్రై అయిపోవటం వల్ల మోషన్ సరిగ్గా పాస్ అవ్వదు. పాస్ అయినా హార్డ్గా అవ్వటము, కొన్నిసార్లు రిగజిటేట్ అయ్యి గ్యాసెస్ లాగా అసిడిటీ లాంటివి కూడా చూస్తుంటాం. అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అల్సర్స్, ఇవన్నీ కారణం కూడా మోషన్ ఫ్రీ అవ్వకపోతే. సో ఈ కారణాల వల్ల పైల్స్ కూడా వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా జనరల్గా ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో ఆ పీరియడ్ అంతా కూడా కొన్ని సందర్భాల్లో పైల్స్ అనేవి తెలుస్తుంటాయి. అలానే వాటర్ ఇంటేక్, మన బాడీని హైడ్రేట్ చేయకపోతే, సరిగ్గా బాడీకి సరైన టైంలో మనం ఆహారం ఎలా తీసుకుంటామో వాటర్ కూడా హైడ్రేటెడ్గా ఉండాలి. మనం ఉన్నప్పుడే
మన బాడీ అనేది క్లిన్జింగ్ అనేది ప్రాపర్ చేసుకుంటుంది. ఇవన్నీ కారణాలుగా అండ్ ఇంకోటి జాబ్, మన లైఫ్ స్టైల్‌లో జాబ్ అనేది కూడా అదే అంటే ఎక్కువసేపు ఎవరైతే కూర్చొని ఉంటారో లైక్ డ్రైవర్స్ కానియండి, టీచర్స్ కానియండి, వీళ్ళలో ఎక్కువసేపు కూర్చోవడం, హార్డ్ సబ్స్టెన్సెస్ మీద కూర్చోవటం వల్ల కూడా యానల్ రీజన్ దగ్గర ఉండే మజిల్స్ అనేవి హార్డ్ అయ్యి రక్త ప్రసరణ తగ్గటము, అక్కడ దానివల్ల కూడా స్కిన్ అనేది దెబ్బతిని ఈ ట్యాగ్స్ అనేవి బయటకు వస్తుంటాయి. సో ఇన్ని కారణాలు ఉంటుంది పైల్స్ రావడానికి. కారణం ఏదైనా మరి తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు చూస్తే పైల్స్ అంటే ఏదో క్రీమ్ పెట్టేస్తాము, లేకపోతే సర్జరీ చేసేసుకుంటే తగ్గిపోతుందంటే కాదు. సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. ఆయుర్వేదంలో మేము కూడా క్షారసూత్ర అంటాము. అది అవసరం అనుకున్న వాళ్ళకి తప్పకుండా చెప్తాం. అంతేగాని ప్రతి పైల్ మాస్కి క్షారసూత్ర సర్జరీ చేసుకుంటూ వెళ్ళలేము. మనం దాన్ని ఈజీగా తగ్గించుకునేది ఔషధాలతో పథ్యంతో ఈజీగా తగ్గించుకోగలుగుతాం. ముందుగా చూసుకుంటే నేను చెప్పినట్టు మరి మ్యూకస్ ఇంటెస్టైన్స్లో తగ్గిపోయినట్టు ఆ ల్యూబ్రికేషన్ పెంచడానికి ఆయుర్వేద ఔషధాలు, ఘృతపానాలు చేయించడము, అలానే ఈ పైల్ మాస్ని ష్రింక్ చేసి పెరిస్టాల్టిక్ మూమెంట్ పెంచడానికి మనకి ఇంటి చిట్కాలాగా అనుకోవచ్చు, వారు హోమ్ రెమెడీ అంటాం కదా, అలా ఏంది బిల్వ ఫలము, మారేడు ఫలము, దాన్ని ఒక వారం రోజులు ఎండబెట్టి పౌడర్ చేసుకొని అది చూర్ణంలాగా తీసుకోవడము, లేదంటే ఆయుర్వేద ఔషధమైన చిరువిల్వాది కషాయము, అభయారిష్టము, కంకాయనవటి, ఇలాంటి ఔషధాలు సరైన టైంలో మనం గుర్తించి ఇవ్వగలిగితే పైల్ మాస్ ష్రింక్తో పాటు రాకుండా మళ్ళీ ఈ టెండెన్సీ రాకుండా కూడా మనం గట్ హెల్త్ అంటాం మెయిన్గా, దాన్ని కరెక్ట్ చేసినట్టయితే తప్పకుండా ఇది అవుతుంది. అలానే కొన్నిసార్లు పెయిన్ఫుల్గా కూర్చున్నప్పుడు వాళ్ళకి కాశీసాది తైలము, ఇది డాక్టర్ ఆయుర్వేద వైద్యుడు అబ్జర్వేషన్లోనే బస్తీ క్రియలాగా అప్లికేషన్స్ చేయాల్సి ఉంటుంది. అలానే మనం తీసుకునే ఫుడ్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫైబరు, మిల్లెట్స్ అనేవి కూడా యాడ్ చేయాలి. మిల్లెట్స్ హై ఫైబర్, ఎనర్జీ కూడా ఉంటుంది కాబట్టి మిల్లెట్స్, వాటర్ ఎక్కువ తీసుకుంటూ బయట వీలైనంత వరకు చాట్, బేక్డ్, నాన్ వెజ్ ఐటమ్స్ని, లేట్ నైట్స్, ఆల్కహాల్ స్మోకింగ్ ఇవి అవాయిడ్ చేయగలిగితే పైల్ మాస్ ఒకటే అంటే పైల్స్ ఒకటే కాకుండా మన గట్ని కాపాడే వాళ్ళం అవుతాము. తద్వారా ఇతరత్ర వ్యాధులు రాకుండా, పైల్స్తో పాటు వేరే ఇతరత్ర వ్యాధులు రాకుండా కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అయితే నేను ఒకటే చెప్పేంటంటే పైల్స్కి కంగారు పడిపోయి దీనికి అది చెప్పారు ఇది చెప్పారనే కాకుండా, ఆ చిట్కా ఈ చిట్కా అని కాకుండా ప్రాపర్గా ఆయుర్వేద వైద్యుడి కన్సల్టేషన్లో మీరు దీనికి కొంచెం ఓపిక్గా మందులు ఒక 3 నుంచి 6 నెలలు వాడుకోగలిగితే, సివియారిటీ కేసెస్లో వాడుకోగలిగితే తగ్గడంతో పాటు మళ్ళీ రాకుండా కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నా క్లినిక్స్ హైదరాబాద్లో కానీ ఇంకా ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.